దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సీఎం ఉంటాడు. మన తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఆంధ్రకు సీఎం చంద్రాల్ సారు, తమిళనాడుకు సీఎం స్టాలిన్ సారు, ఉత్తరప్రదేశ్కు యోగి ఆదిత్యనాథ్ సారు, కేరళంకు పినరయ్ సారు, వెస్ట్ బెంగాల్కు మమతా మేడం. మరి బీహార్ రాష్ట్రంకు సీఎం ఎవరు అనుకున్నా నేను మీరు నితీష్ కుమార్ సారు పేరు చెప్తారు అని అనుకున్నా. కానీ ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు కాదు, గా సారు మాజీ అయ్యిండు, గీ సారు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ రైట్, నిన్న బీహార్ సీఎం గా నితీష్ కుమార్ సారు రాజీనామా చేసిండో లేదో, గా కుర్చీ ఖాళీ అయ్యిందో లేదో, గా కుర్చీలా బీహార్ సీఎం గా పువ్వుపాటి కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి సారు కూర్చున్నాడు. మళ్ళా గీ అల్లా గవర్నర్ సారు సమక్షంలా గిట్లా ప్రమాణ స్వీకారం చేసిండు. मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। ఇన్నరు కదా, ఇక ప్రమాణ స్వీకారం చేసుడుతోని బీహార్ రాష్ట్రానికి కొత్త సీఎం వచ్చినట్టే. కూటమి పార్టీ లీడర్లందరూ కూర్చొని ఏరి కోరి ఎంకిలాడి సామ్రాట్ చౌదరి సారును సీఎం గా ఎన్నుకున్నారు. మళ్ళా ఇక నిన్ననే మాజీ సీఎం నితీష్ కుమార్ సారు కొత్త సీఎం సార్కు శుభాకాంక్షలు తెలిపిండు. एनडीए विधायक दल की बैठक हो रही है, जिसमें मेरा प्रस्ताव है कि श्री सम्राट चौधरी जी आप सभी को पूरा बहुत बहुत धन्यवाद करता हूँ और शुभकामनाएं देता हूँ। अन्य लोग भी जो मिलेंगे बहुत अच्छा रहेगा, ये बहुत अच्छा है। చూసిరు కదా, 20 ఏళ్ళుగా కుర్చీలో కూర్చున్నా ఇక గిప్పుడుగా కుర్చీలో నువ్వు కూర్చుంటున్నావు. ఇక జర భద్రం బిడ్డ అన్నట్టు మొత్తం మీద అయితే శుభాకాంక్షలు తెలపవట్టే. ఇక చూడాలే మరి కొత్త కుర్చీలో కూర్చున్న కొత్త సీఎం గారు బీహార్ రాష్ట్రాన్ని ఎంతవరకు ముంగలికి తీసుకుపోతారు.